ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో మరొకసారి కొప్పరం గ్రామంలో మీ ప్రియబిడ్డలతో కలిసి ఈ రీతిగా చిన్న మందగా కూడి ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో, వాక్య ధ్యానములో అయ్యా మేము వెళ్ళబోతుండగా కృప మా చుట్టూ ఆవరించి ఉన్నట్లు సహాయం దయచి. పాటల్లో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, స్తుతి ఆరాధనలో ఉన్నారు, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారయ్యా. మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ చివరి కాలంలో మేము వాక్యం వినేవారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఈ వాక్య సత్యములో మేము నిలిచి ఉండడానికి సహాయం దయచి. మనం బలపరచండి, భద్రపరచండి, సరిచేయండి. నీ వాక్య సత్యమును మనం నడిపించుకుని ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినగా కానీ మీరు సెలవిస్తున్నారు. వినగలిగిన చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు దయచి. చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఒకసారి మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. కంఠశ్రీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక ఈ పగటికాల సమయంలో ఈ కొప్పరంలో ఈ ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన లేఖన భాగం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరోసారి ఈ పగటికాల సమయంలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటికాల సమయంలో అంశం ఏంటంటే దేవుని పిల్లలతో సహవాసం చేస్తే ఏమవుతాయి? లోకంతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎటుగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోహాను ఆయన ఏమన్నాడంటే మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు. ఆమేన్. మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. చూచిన దాన్ని, వినిన దాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే మన సహవాసం ఒకటి తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలా, లోకంతో ఉండాలా? యేసయ్యతో మన సహవాసము ఉండాలి.
యేసయ్యతో సహవాసం చేస్తే ఏమొస్తుంది, లోకంతో సహవాసం చేస్తే ఏమొచ్చుద్ది, అది ప్రాముఖ్యం. ఆమె ఈ రోజున చాలా మంది లోకస్తుల దగ్గర నుంచి దేవుని పిల్లల దాకా ఎక్కువ లోకంతోనే సహవాసం చేస్తున్నారు. ఆమె అంటారా, దేవుని పిల్లలు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి లోకస్తుల దాకా అందరూ కూడా ఎక్కువ లోకంతోనే సహవాసం చేస్తున్నారు. ఆమె అందుకే ఈ 2వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో ఏమంటాడంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అంటున్నారా, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. కానీ మనం ప్రేమించేదే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని. నువ్వు లోకాన్ని కనుక ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ అంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుడు నీ కాళ్ళు లేడని అర్థం. టీవీలు, సినిమాలు, చెత్త చెదారం అంటారా, లోకస్తులతో సహవాసం, లోకస్తులతో పనులకు వెళ్ళటం, లోకస్తులతో లోక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి మనుషులు చేసే పనులేవి. ఎట్టి చెబుతారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మన సహవాసం అయితే తండ్రితో ఉంది. నెంబర్ 2, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో ఉంది. మొత్తం మీద మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు ప్రజలంటే, లోకంలో ఏముందంటే 16వ వచనం అంటాడు, లోకములో ఉన్నదంతా 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఒకటేంటి? శరీరాశ. శరీరాశ అంటే ఏంటి? శరీరము ద్వారా కలిగే కోరికలు, శరీరము ద్వారా కలిగే కోరికలు, అది శరీరాశ. 2 నేత్రాశ, కళ్ళ ద్వారా కలిగే కోరికలు. ఆమె 3 జీవపు డంబం అంటే పొగరు, అహంకారం, గర్వపు మాటలు. ఇవి 3 ఎక్కడుంటాయి అంటే లోకంలో ఉంటాయి. ఇవి 3 లెక్క లేకుండా మాట్లాడుతున్నాం అంటే, సేవకుడిని లెక్క లేకుండా మాట్లాడుతున్నాం అంటే, తోటోళ్ళని లెక్క లేకుండా మాట్లాడుతున్నాం అంటే, పక్కనున్న నీ సహోదరుని లెక్క లేకుండా మాట్లాడుతున్నావు అంటే, నీలో ఏముందని అర్థం అంటే లోకం ఉందని అర్థం. ఆమె నీలో శరీర కోరికలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అంటే నువ్వు సాతాను బానిసత్వం క్రింద ఉన్నవని అర్థం. నీ కళ్ళు ఆశించినవన్నీ చూస్తున్నాయంటే, నీ కళ్ళు ఆశించిన వాటి వైపు పరిగెత్తుతున్నాయంటే నీలో ఎవరున్నారంటే సాతాను ఉన్నాడని అర్థం. అర్థమవుతుందా మీకు? అందుకని ఇక్కడ ఏమంటాడంటే, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటున్నాడు. లోకంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తారు. అర్థమైందా?
ఎట్టి స్తోత్రం చెప్పు. కూర్చొని ఆలోచిస్తున్నాం, ఇవాళ అందరూ మిరగాలకు పోయారు, నేను బాగాలేదు, 300 తెచ్చుకుంటాను, నేను అనవసరంగా ప్రార్థనకు వచ్చాను అట్టా నా ఆలోచిస్తున్నామా అంటే ఆలోచించు. ఓకే, ప్రైజ్లో వచ్చావు, ధన్యవాదాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 17వ వచనం చూడండి ఒకసారి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కొట్టని చప్పట్లో కొట్టగట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగా. లోకంలో ఉన్న వాళ్ళందరూ పోతారంట, అడిగి పాతాడానికి. కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము నిలిచి. అప్పట్లో బాగానే కొడుతున్నారు, కానీ దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం. ప్రార్థనకు రామ్మా అంటే దేవుని చిత్తం అయితే వస్తాలే అంటది. ప్రార్థనకు దేవుడు దొడ్డా? మిరగాయలు కొత్తవమ్మా అంటే దేవుని చిత్తం అందో, పోదాం అంటది. పెళ్లి కొత్తవా అంటే దేవుని చిత్తం అందు, మళ్ళా పోదాం పా అంటది. దినానికి పోదాం అంటే దేవుని చిత్తం అందో, పోదాం పా, ముందు మనమే ఉండాలంటది. ప్రార్థనకి దేవుని చిత్తం అంటే నాకు అర్థం కావట్లేదు, ఇంత భక్తి పెరిగింది జనాల్లో. ప్రార్థనకి దేవుని చిత్తం అంటే దేవుడు వద్దంట, ప్రార్థనకు వస్తానంటే నువ్వు దేవుని చిత్తం అయితే వస్తాలే అన్నాయి. ప్రార్థనకి కళ్ళు అరుపుకుంటా అంటది. దేవుని చిత్తం అయితే వస్తారు, మూతి 3 అంకలు తిప్పుతా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోక సంబంధమైన వాటన్నిటికీ తిరుగుతున్నావుగా, మరి దానికి లేదా దేవుని చిత్తం? ప్రైజ్ ది లార్డ్. ఎంత భయంకరం అండి. లోకము దాని ఆశ గతించిపోతాయి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే నేను అంటే అన్నాను అంటారు, కానీ ప్రార్థన కొట్టి పనులకు పోవటం దేవుని చిత్తం అంతేనా? కాదా? అది కాదా? మరేంటి దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మరి దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన అంటాడు, మొదట మీరు నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అనుగ్రహించబడతాయి. నువ్వేమో దేవుని చిత్తాన్ని జరిగించావు, అంతా నా చిత్తం జరిగించాలంటావు. అందుకే నీకు ఏది ఉంటలా, ఏది దొరకట్లా, అన్నిటికీ ఎదురు చూసుకోవటమే. అన్నిటికీ పప్పుకు ఎదురు చూసుకోవటం, బియ్యానికి ఎదురు చూసుకోవటం, నూనె ప్యాకెట్కి ఎదురు చూసుకోవటం, చింతపండుకి ఎదురు చూసుకోవటం, అన్నిటికీ అప్పులు ఎదురు చూసుకోవటం, అన్నీ ఎదురు చూసుకోవటమే. ఏంట్రా బాబు నాయనా, నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చు నాయన, నా నీతిని రాజ్యాన్ని వెతుకురా బాబు, నీకు అన్ని నేను ఇస్తానంట ఆయన. నేను ఆ చిత్తాన్ని నేను వెతకను, ఆ చిత్తాన్ని నేను నెరవేర్చను, నేను నా చిత్తాన్ని నెరవేర్చుకుంటాను అంటున్నావు నువ్వు. ఆమె ఎట్లా నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడతాయి. నీతిని రాజ్యాన్ని వెతకటం అంటే ఏంటి? ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆఫ్టర్ ఆల్ మిరగాయలకు పోతే 300 3,000 ఇతర దేవుడు అంతే. భలే చెబుతారు ఆమెలో ఆలేదు, కానీ ఆచరణ ఉండదు. ఆమె చెప్పాడు, నాయన పగిలిపోతాయి రేకులు, అల్లు చెప్పంటే రేకులు పగిలిపోతాయి, కానీ అదేదో మరకాడికి వచ్చేసరికి మనం ఆచరించాం వచ్చి చిక్క. ఎన్నిసార్లు చెప్పానండి నా సాక్ష్యం, ఎన్నిసార్లు చెప్పాలి ఎవరు అన్నారు అన్నట్టు.
అదే అదే నా మాటది. నేను ఆయన ఎవరో పాపం ఏలి అంటగా కాకుల ద్వారా తెచ్చిపెట్టినట్టు ఆహారం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శాతకనుడా? పాపం జరగదంటున్నావు. సింహం పిల్లైనా ఆకలి ఉంటాయని అంటున్నాడు. నా పిల్లలు ఆకలి కొనరు అన్నాడు. శాతకాన్ దేవుడా నువ్వు ఆరాధించే దేవుడు? అర్థమవుతుందా? నిన్ను పిలిచిన వాడు, భక్తురాలు పాట రాస్తావు, ఆ పాట పాడుతుంది. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అతడెన్నడు విడువడు, ఎడబాయడు నిన్ను. అందరు నల్లడదా అంటారంట. భక్తుడు అంటాడు, శూలమెత్తి నిన్నెందరు తూలనాడినా, జాలి చూపగా నిన్ను గేలి చేశారా? నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచినాడు ఎవరు? నమ్మదగిన వాడు. మరి నిన్ను పోషించడా? మ్యాథ్యూస్ గారు పాట రాశాడు. ఏం పాట రాశాడండి? యెహోవా ఈరే నా పోషకుడా, యెహోవా ఈరే నా పోషకుడా, నీ కృప నాకు చాలు నాయనా. ఎరగాలకు పోయే బతుకుతావా? వచ్చుల బయటను పోయే బతుకుతావా? ఆయన చిత్తము నెరవేరిస్తే ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. హల్లెలూయా. మేము ఏ మెరగలిగి పోతున్నాం? ఏ బొచ్చులు మోయటానికి పోతున్నాం? ఏ వ్యాపారాలు చేస్తున్నాం మేము? ఏమండి, మీలాగా మేము బ్రతకలేదు ఒకప్పుడు. నా చరిత్ర మీకు తెలియదా? ఉండటానికి స్థలం లేదే, ఉండటానికి ఇల్లు లేదే, తినటానికి తిండి లేదే. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఈ రోజు ఒకరికి పెట్టే స్థితి తీసుకొచ్చాడంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నన్ను పోషించాలని తెలియదు ఆయనకి? తెలీదా? సింహపు పిల్లలైనా కొరువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. నువ్వు ఆకలితో ఎదురు చూసేటప్పుడు ఎవడో తీసుకొచ్చి మూట వేసిపోతాడు నీ ముందు. ఎవడో వేసిపోతాడు. చెప్పండి సాయంత్రం ఎవడో తీసుకొస్తాడు? కింట భర్త వేసిపోతాడు. నీకేరా బాబా తీసుకో. నీకు విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పైకి షో చేస్తున్నావు. షో చేస్తున్నావు. షో అంతే. ఆమేన్. నేను పిడుగులలో పోయింది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకటానికి. పిడుగులలో పోయింది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. వాళ్ళకే లేవాడ అద్దెకే డబ్బులు వచ్చేవి కాదు. అప్పుడు కొంతకాలం నేను వైద్యం చేశాను సరే, అద్దెకే వచ్చేవి కాదు. ఆయన పని చేస్తూ నేను నా పని చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని ఎగ్గొట్టు పోలా. అర్థమవుతుంది? ఆయన పని ఎగ్గొట్టు పోలా. ఆయన పని చేస్తూ నా పని చేసుకున్నాను. అందుకే ఈరోజు దేవుడు నన్ను దీవించాడు, ఇంకా దీవిస్తాడు. నేను నమ్ముతున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా చేయగలడండి, ఏదైనా చేయగలడు. అందుకే ఇందాకలా నేను స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఒకసారి నా జీవితం అంతా నాకు జ్ఞాపకం వచ్చి,
కళ్ళ మీద నీళ్ళు వచ్చి, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎటువంటి బ్రతుకయ్యా నాది, కేర్ ఆఫ్ అడ్రస్ లేని బ్రతుకు కదా నాది, నా జీవితం అలాంటిది కదా. ఒకరోజు తినటానికి లేక ఉప్మా వండుకొని తిన్నాం కదా, ఆ కాలువ పక్కన ఒక చిన్న గదిలో అద్దుకుంటా, తినటానికి లేకపోతే ఆ రోజు ఉప్మాతో కడుపు నింపిను కదయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అవమానములు శత్రువులై వెంటబడతా ఉంటే, ఊళ్ళో ఇల్లు పోయిందని క్యాన్వా చేస్తే ఊరంతా ఏడ్చుకుంటా ఉన్నటువంటి ఓదార్చు వారే కానరాక కలవరపడుతున్నప్పుడు నా తోడు వచ్చింది నువ్వే కదయ్యా. అర్థమవుతున్నాడే? ప్రైజ్లో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పాడుకుంటుంటే ఆ పాట నా హృదయం అంతా ప్రభు నింపబడి, దేవుడు తన ఆత్మచేత నింపి ఈ వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం చెప్పు ప్రభు, ఎన్ని చెప్పినా ఈ జనంలో మార్పు రావట్లేదు, అయినా కానీ చచ్చిందాకా చెబుతానే ఉండాలి. నోవాహు కాలంలో నోవాహు 120 సంవత్సరాలు వర్తమానం బోధిస్తే ఎవడు మారలా, ఇంటోళ్ళు మారారు. చాలుగా ఇంటోళ్ళు మారారు. నువ్వు మారితే చాలు, ఊరు ఎందుకులే, ఊరు వచ్చేది కదా దేవునికి స్తోత్రం. నువ్వు మారు, నిన్ను చూసి కొంతమంది మారుతారు, నీ జీవితాన్ని చూసి ఇంకొంతమంది మార్చబడతారు. ఏ నా తోడైన దేవుడు నీకు తోడై ఉండడా? నా కడుపు నింపిన దేవుడు నీ కడుపు నింపడా? నా అవసరం తీరుస్తున్న దేవుడు నీ అవసరం తీర్చడా? మనం లోకాన్ని ఆశ్రయించినంత కాలం, లోకంలో జీవించినంత కాలం మన జీవితాలు మారవండి. అందుకే ఏమంటాడంటే, దేవుని చిత్తమును జరిగించువాడు. ప్రవక్త అంటాడు, చక్కటి మాట అంటాడు ప్రవక్త. ఎంత తగ్గించుకున్నాడంటే, అయ్యా నా జీవితంలో నాకు ఏమున్నా లేకపోయినా 4 బిస్కెట్లు తిని పంపులో నీళ్లు తాగి నేను ఆయన పరిచర్య చేస్తాను, వాక్యము కొరకు నిలబడతాను. ఏదండి సాక్ష్యం? సాక్ష్యం ఏదండి నీ జీవితంలో? ఏం చెప్పుకుంటావు? సాక్షి చెప్పుకున్నా బియ్యం లేక ఉప్మా వండుకొని తిన్నామని నువ్వేం చెప్తావు? నీ సాక్ష్యం తిట్టం కదా, నిద్రపోయానని చెబుతావా? అదేనా నీ సాక్ష్యం? ఏదండి నువ్వు దేవుని మీద ఆధారపడింది? ఏదండి నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, లోకం మీద ఆధారపడుతున్నావు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడింది ఏది? దేవుని సహాయం కొరకు ఎదురు చూసిందేది? మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమేరా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో? చివరికి యేసే పరలోకం. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయి, నీకు అసలు ఏమన్నా కొదువు ఉంటుందేమో అప్పుడు చూడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు, దేవుని కొరకు నిలబడు, వాక్యం కొరకు నిలబడు, ఈ ఊర్లో ప్రభు కొరకు నువ్వు నిలబడు. హల్లెలూయా. నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. మా అమ్మాయి పుట్టినరోజుకున్నా చెప్పే మీకు పిల్లలు వచ్చారు, కొంతమంది పిల్లలు వచ్చి వాళ్ళ క్లాస్మేట్లు వచ్చి వాడు అడుగుతాడంట, మాయ్ మీరు ఉండోళ్ళు కాదు అంటున్నాడు. ఏంటిదే? మీరు బాగా డబ్బులు ఉన్నోళ్ళు కదా. ఓ మాకు డబ్బులు ఆడారు బాబు, అది మాకు తెలిసి మీరు ఉండోళ్ళు లేదు, అందుకే సోఫా చెట్లు డిన్నర్ కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడేందో మీరు బాగా ఉన్నాను అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, యేసు ప్రభు శ్రీమంతుడు కదా. యేసయ్య శ్రీమంతుడు అయితే మరి ఆయన పిల్లలు అంతే. మరి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తన బిడ్డలను ఉన్నతమైన వడ్డీ వ్యాపారం చేసి కాదు,
వడ్డీ వ్యాపారం చేసే ఉన్న స్థితిలో ఉంచడం. పాత ఏదో రోజు గుండెకి బెజ్జం పడుద్ది, మొత్తం ఆ పై నుంచి కింద దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన వ్యాపారం, లోక సంబంధమైన కార్యాలు చేసి కాదు, పక్కన ఉండి ముంచి కాదు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచేది ఆయన చిత్తాన్ని నెరవేర్చితే, ఆయన మాట వింటే, ఆయనతో సహవాసము. పాటపడుకున్న బలము నీవేనయ్యా, నా సహాయం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, సమస్తము నీవేనయ్యా అని ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము, ప్రభు యొక్క బలమైన హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆమేన్. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఆమేన్. మనం ఆయన నిత్యరాజ్యములో ఎప్పుడు నిలిచి ఉండాలంటే చరిత్రలో ఉన్నటువంటి దేవుని పైకెత్తి, మనం చరిత్రలో ఉన్న దేవుని పైకెత్తే మనల్ని కూడా చరిత్రలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పగటికాల సమయంలో మీకు ఒక 2 వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడా? ఆమేన్. అబ్రహామును దేవుడు పిలిచి యెహోవా, ఆదికాండం 12వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. రండి, మీరు కూడా రండి. ఆ లైవ్లో చూస్తున్నాం, మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. అయిపోయిన దాకా చూడండి, లేకపోతే శాపం అవుతుంది. ఆమె చదువా గట్టిగా, మీకు బాగుపడతారు మీరు, అందుకని చెబుతున్నాను, అంతేగాని మీ మీద ఏదోగా. దేవునికి స్తోత్రం. వాక్యం ఎవరితో సహవాసం చేస్తున్నారో మీకు తెలియాలా. 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇప్పుడు అబ్రామును దేవుడు పిలిచాడా? పిలిస్తే అబ్రాముతో పాటు ఎవరెవరు వస్తున్నారు చూడండి ఒకసారి. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హరానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. ఇప్పుడు అబ్రాముతో పాటు ఎవరెవరు వస్తున్నారు? భార్య అయిన శారా, 2 లోతు, ముగ్గురు వస్తున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. అబ్రాముకున్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, అబ్రాము ఎక్కడికి పోయినా అక్కడ మొట్టమొదట బలిపీఠం కడతాడు. వింటున్నారా? దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడండి. 6. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. బలిపీఠం కట్టి ఏం చేశాడు? 8వ వచనంలో, అక్కడ ఉన్నది బయలుదేరి బేతేలు ఉత్తరపుడు వచ్చిన పడవ బయలు ఉత్తరపుడు హైకి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. ఆమేన్. 2వది దేవునితో సహవాసము కలిగినవాడు. ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుడి పిలవగానే పిలిచిన తోడనే ప్రభువా నీ చిత్తం నేను బయలుదేరుతున్నా. దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. వామ 7 వదిలిపెడతాడు సార్, మా ఇల్లు ఉంది కదా ఏడా ప్రజలో,
మా ఆస్తులు ఉన్నాయిగా, హల్లెలూయా. కాదు కాదు కాదు, వెళ్ళిపోవాలి అంతే. ఆమేన్. నీ బంధువులు ఎదురు నుండి వెళ్ళిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నుండి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయింది తిట్టండి నిద్రపో, అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. ఇదేనా? తండ్రిని వదిలిపెట్టావు, ఓకే, బంధువులు వదిలిపెట్టావు, ఓకే, తర్వాత దేశాన్ని వదిలిపెట్టావు, ఓకే, వచ్చి ఏం చేయాలా? బలిపీఠం కట్టాలా. మరి బలిపీఠం కట్టుకుంటే నిద్రపోతే అంతే. దేవునికి స్తోత్రం. అబ్రహాం, అందుకే పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన దేవుని పిల్లలకు అవసరం. అర్థమైందా? ఈ గుంపులో చేసిన ఈ ప్రార్థన సరిపోద్ది. వీళ్ళకి ఈ ప్రార్థన సరిపోద్ది. ఇది గుంపు ప్రార్థన, ఓకేనా? మరి నీ వ్యక్తిగత ప్రార్థన ఏది? ఇప్పుడు గుంపు అయిపోయిన తర్వాత గుంపులో అందరం భోజనం చేస్తాం, మళ్ళీ మంగళవారం చేస్తాం, మళ్ళీ మంగళవారం చేస్తాం, మళ్ళీ సాయంత్రం చేస్తావా? తినవా సాయంత్రం మళ్ళీ? మరి సాయంత్రం ప్రార్థన వద్దా? మరి నీకు కావాలవుతా? చేసుకోవాలి. అదే మరి జీవితం తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. వ్యక్తిగతమైన ప్రార్థన చాలా అవసరం. యెహోవా నామమున అబ్రాము బలిపీఠము కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. గుంపులో ప్రార్థన చేసిన సరిపోతులేండి. ఏదో 11 వచ్చి 3 ప్రార్థన చేసి ఇంటికి సరిపోతుంది. పడుకొచ్చింది ఎట్టుంది నిద్రపోతే బాధ. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా దేవుడు నిన్ను దీవించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదము దేవుడిస్తాడు. అందులో నో డౌట్. అతడు ఒంటరిగా ఉండగా అతన్ని పిలిచి తిని అతడు పెక్కుమంది ఎగునట్లు అతన్ని ఆశీర్వదించి తిని అంటాడు. అబ్రాముని పిలిచినప్పుడు ఒక్కడే. ఆమేన్. అబ్రాముతో పాటు ఎవరు వచ్చారు? భార్య, సహోదరుడు, కొడుకులు. దేవునికి స్తోత్రం. ఇంటిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 12వ అధ్యాయంలో నుంచి 13వ అధ్యాయంలో పోయేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. గట్టిగా ఆమేన్ చెబుతారా? హల్లెలూయా. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఏదండి చిత్రం? కద్యాలనే ధనవంతుడై ఉన్నాడు. బంగారం అంతా ఏంటండి చిత్రం? చిత్రాల వాడే నా యేసయ్య. అది సంగతి. ఆయనతో ఉంటే అన్ని చిత్రాలే అన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేకపోతే చిత్రం జరగదు. చిత్రం అంటే ఏంటి? ఆశ్చర్యం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. 12 దాటి 13లోకి వచ్చే లోపలనే అబ్రాము ధనవంతుడై ఉండెను. వెండి బంగారము పశువులు కలిగి అతడు ప్రయాణము చేయొచ్చు. దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండే స్థలం వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసిన. రోషం అట్లా ఏంది ప్రార్థన? ఎమ్మటమ్మటి ప్రార్థనలో ఏమంటాడు? ప్రార్థన దేవుతాడు. ప్రార్థన ఎమ్మటమ్మటి చెప్తాను. మళ్ళీ రేపు పగులు ప్రార్థన అంట, మధ్యాహ్నం రాత్రి ప్రార్థన అంటే. నాకు రేపు 3 కోటాలు ఉంటాయి తెలుసా? పగలు మా ఇంటికాడ ప్రార్థన, తర్వాత నెలపూర్లో ప్రార్థన, ఆ నుంచి పిడుగురాల్లో ఆ నెడిపోయే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఏం పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ఏం ప్రార్థన? ఈ ప్రార్థనలో ఏం ప్రార్థన?
4 రోజులు చేసిన సాలదయ్యా, దేవునికి స్తోత్రం. 4 రోజులు తిన్నావుగా మళ్ళీ తినకపోతే చాలదా? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అంటే అన్నాడు పాస్టర్ గారు అంటారు, కానీ వాక్యానికి ఏది మనం లోబట్టం? వాక్య సత్యములో నిలబట్టమేది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రాము దీవించబడ్డాడు, బానే ఉంది. అబ్రాము దీవించబడ్డాడు. ఇప్పుడు అబ్రాము వచ్చాడు, అబ్రాముతో పాటు శారా వచ్చింది, శారాతో పాటు లోతు వచ్చాడు. ఇప్పుడు అబ్రాము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు శారమ్మ నిద్రపోతుంటుందా? శారమ్మ నిద్రపోతుంటుందా? ప్రార్థన చేస్తుంటుందా? ఇప్పుడు అబ్రాము శారా ఇద్దరు ప్రార్థన చేస్తుంటే లోతు ఏం చేస్తుంటా? నోరు తీసుకుని చూస్తుంటా? లోతు కూడా ప్రార్థన చేస్తుందిగా, సావాసం కదా, అవునా కదా? ఇప్పుడు ఎవరితో సావాసం చేస్తున్నావు? ప్రార్థన చేయట్లా? ఫోన్తోనా, టీవీతోనా, లోకస్తులతోనా? నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన లేదంటే కారణం నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? లోకస్తులతో అరుగుల మీద కూర్చొని సావాసం చేస్తున్నావా? యాప్ చెట్టు కింద కూర్చొని వాళ్ళతోటి పచ్చీసులు ఆడుకుంటూ కూర్చుంటున్నావా? లేకపోతే నిద్రపోతున్నావా? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదము లేదు? ఎందుకు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచట్లేదు? ఎందుకు ఎప్పుడు చూసినా బ్రతుకంతా కూడా ఎదురుదొచ్చమైపోతుంది? మీకు తెలుసా, దేవుని పిల్లలకి ఏ టైంకి ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. మొన్న ఈ మధ్య కాలంలో నాకు ఒక 4,500 రూపాయలు కావాలి. ఆమె చెప్పండి, 4,500 రూపాయలు కావాలా? నా కాడ రూపాయలు డబ్బులు ఏం చేయాలా? ప్రార్థన చేసి ఒక పిల్లగాడు లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూటమి పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. కూటమి పెట్టుకుంటే ఆ కూటానికి వెళ్ళి పెళ్లి చేయాల్సిన పద్ధతుల్లోనే పెళ్లి చేసినట్టుగా చేసి దండలు మార్పించి ప్రార్థన చేసి ముగింపులో వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత వస్తూ ఉంటే ఆమె సరిగ్గా 4,500 నా చేతులు పెట్టింది. ముగింపు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేనేమనుకున్నానంటే, అది పెళ్లి కాదు, మనం పెళ్లి పట్ట వేయట్లేదు కదా, దేవునికి స్తోత్రం, నీతో మా ఆయతో మరిచిద్దాం, రూపాయలు కానుక అనుకుంటే, నా అవసరతలు ఎరిగిన దేవుడు, ఆమె నా అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు సరిగ్గా నాకు ఎంత కావాలో అంతే ఇచ్చాడు. ఆయన మీద ఆధారపడితే దైవజనుడు భక్సింగ్ గారు, గొప్ప దైవజనుడు, పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతంలో పుట్టాడు, ప్రభు కొరకు బ్రతికాడు. ప్రభు సేవకు వచ్చేటప్పుడంట ఆయన భక్సింగ్ గారితో ఒక మాట అన్నాడంట, నువ్వు నీ అవసరతలో మనుషులకి ఎవరికి చెప్పకూడదు, నాకే చెప్పాలి, నేనే నీ అవసరతలన్నీ తీరుస్తాను అన్నాడంట. ఆ మాట పట్టుకుని భక్సింగ్ గారు సేవకు వచ్చాడు. ఒకరోజు ఒక ఊర్లో సువార్తకి వెళ్ళాలంట, ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి. ట్రైన్ ఛార్జీ కరెక్ట్గా అప్పట్లో 12 రూపాయలు అంట. పోవటానికే, రావటానికి కాదు, మళ్ళీ పోతే అక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇందుకాడ 12 రూపాయలు లేవు. ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు అన్నాడంట, నువ్వు ఆ ఊరు వెళ్ళాలా, బయలుదేరు అన్నాడట. ప్రభా ఛార్జీకి డబ్బులు, నీకెందుకు, నేను ఉన్నా కదా, నీకెందుకు ఛార్జీలు డబ్బులు అడుగుతావు అన్నాడంట. వెళ్ళు, ముందు నువ్వు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళానంట. ఆయన రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని బైబిల్ తీసుకొని ఆ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు లేవు. ఎట్లా అంటే ప్రభు అన్నాడంట, లైన్లో నిలబడినాడంట. టికెట్ తీసుకునే లైన్లో నిలబడాడంట. ప్రభు స్తోత్రం ఆయన, ఏంది డబ్బులు లేకుండా లైన్ నిలబడమన్నాడు ఆయన అని చెప్పేసి ప్రభు చెప్పింది ప్రభు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. మెయిన్ ఏంటంటే దేవుని పిల్లల్లో ఈరోజు విశ్వాసం లేదు, వచ్చి చిక్కది. ఇతర ఎడ జరిగింది పాస్టర్ గారు మిరగాలకు పోతే కదా, ఎడ జరిగింది పాస్టర్ గారు మిరగాలు లేకపోతే పాపోతే
చూడు చూడు చేస్తాడు. ఆమె మోకరించి చూడు, 3 గంటలు ప్రార్థన చేయి. 3 కాదు, 300 కాదు, 3000 ఎత్తురైనా ఇటు చొప్తే తెలియదంతే. ప్రైజ్లో సరే లైన్ నిలబడ్డాడు భగత్ సింగ్ గారు. నిలబడి ప్రార్థన చేసుకుంటాడంట. కరెక్ట్గా ఇంకొక వ్యక్తి ఉన్నాడు టికెట్ తీసుకోవడానికి. ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి టికెట్ తీసుకోవడానికి లోపల ఎవరో వచ్చారంట, పరిగెత్తుకుంటా వచ్చి భగత్ సింగ్ అంటే మీరేనా అన్నాడంట. అవును అన్నాడంట. వెంబడి చేతిలో కవర్ పెట్టి ఆయన నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి ఆ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు చూడలేదంట. కరెక్ట్గా కవర్ తీసి చూసుకుంటే ఎక్కడెక్కడ అడుగుతున్నాడంట. అతను టికెట్ ఇచ్చేవాడు. చూసుకుంటే 12 రూపాయలు ఉన్నాయంట. 12 రూపాయలు ఇచ్చి పలానా టికెట్. ఆశ్చర్యకరుడు. నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. బట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం. ఆయన మీద ఆనుకోవటం. ప్రతికూల పరిస్థితులన్నీ మన దేవుడు అనుకూలపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రాహాము 12వ అధ్యాయములో దేవుడు పిలిస్తే, ఆమేన్, 13వ అధ్యాయం వచ్చేసరికి 2వ వచనం, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడాయను. అబ్రాహాము ధనవంతుడైతే మరి పక్కన లోతు సంగతి ఏంది? లోతు కూడా ధనవంతుడైనంట. ఏంటి బాబు అంటే సావాసం. ఎవరితో సావాసం? అబ్రాహాము యేసయ్యతో సావాసం. మరి లోతు ఎవరితో సావాసం? ఇద్దరు కలిసి ఎవరితో సావాసం చేస్తున్నారు? దేవునితో. ఇప్పుడు జరిగిన క్షేత్రం చూడండి. అక్కడ ఏం క్షేత్రం జరిగిందో 4వ వచనం, 5వ వచనం చూడండి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా ఆ వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. చూశారండి? పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం అబ్రాహాముకి ఏమైంది? క్షేమమైంది. ఎంత ఆశీర్వాదం. ఇప్పుడు అబ్రాహాము ప్రార్థన చేసి ఉంటాడా లోతు గురించి? ప్రభువా నన్ను దీవిస్తున్నాయి, నా పక్కన కూడా దీవించి వాడిని లేకుండా చేయ. వాడు వచ్చిండు తట్టగా వచ్చిండయ్యా. మన బుద్ధి అంతా ఎట్లుంటుందంటే నేనే బాగుపడాలి ప్రభువా, పక్కనోడు బాగుపడటానికి వీల్లేదు ప్రభు అంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనవుడు తీసేస్తాడు పేడపోద్దప్పుడు. అర్థమవుతుందమ్మా? ప్రజల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా నన్ను దీవిస్తున్నావు, నా పక్కన వాళ్ళని కూడా దీవించు, అంత సహవాసం చేసే వాళ్ళని కూడా దీవించు. ఇది ప్రార్థన. ఎట్లా చెప్పండి? ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆమేన్, అప్పుడు ఆ ప్రార్థనలకు దేవుడే జవాబిచ్చి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అబ్రాహాము లోతుతో ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? అబ్రాహాముతో ఉన్నంత కాలం లోతు బాగానే ఉన్నాడు, అబ్రాహాముడు బాగానే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు వేరైపోయారు. ఎందుకు? పశువుల కాపర్లకు తగాదు వచ్చిందిగా, స్థలం చాలట్లా, ఆస్తి ఎక్కువైపోయింది. ఆమేన్. అప్పుడు అబ్రాహాము పిలిచి అన్నాడు, అబ్బాయి నీ ఆస్తి నా ఆస్తి ఎక్కువైపోయింది, నా పశువులు ఎక్కువైపోయినాయి, నీ పశువుల మందలు ఎక్కువ, నీ గొర్రెల మందలు నా గొర్రెల మందలు ఎక్కువైనాయి, ఒంటలు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి అబ్బాయి. ఆ లాభం లేదు అబ్బాయి. కాబట్టి ఈ దేశం అంతా నీ ఎదుటుంది, నువ్వు చిన్నోడు కాబట్టి నువ్వు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళిపోతావు చూసి నేను ఇంకొక వైపు పోతానంటే మనోడు ఒకసారి డబ్బులు వచ్చిన చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి నెత్తికెక్కి నీ కళ్ళు నెత్తికెక్కి అక్కడ చూసినట్ట. ఈ కళ్ళుతో చూస్తే బాగానే ఉండేది, ఏడకొచ్చినాయి కళ్ళు
కొంతమందికి డబ్బులు కాసి నీ చేతిలో ఉంటే ఏయ్ ఎవర్రా మనం ఇచ్చిన ఎవరు లేరు అన్నట్టు మాట్లాడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ గర్వపు పొరలో అట్లా ఉంటే ఈ కళ్ళు ఎక్కిన తర్వాత ఇటు చూస్తే లోతు కంట సొదొమ గొమొర్రా పట్టణం కనపడిందంట. ఆమె చూసారా? లోతు కన్నులెత్తి చూసినప్పుడు, నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు నీకు ఎవరు కనపడాలా? పరిశుద్ధుల సహవాసం కనపడాలా? నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు శాలల్లో మిరపకాయలు శత్రులు ఆడుకునే వాళ్ళు కనపడకూడదు. ఆమె నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు దరిద్రపు పనులు చేసే పాపిష్టోళ్లతో సహవాసం కనపడకూడదు. చూడండి అక్కడ 9వ వచనం, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. ఎవరు చెప్తారు ఈ మాటలు? అబ్రాహాము లోతుతో చెప్తున్నాడు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. ఓకేనా? స్తోత్రం చెప్పండి. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే కుడి తట్టుకు వెళ్తాను. అప్పుడు చూడండి 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను నీళ్లు పాలు దేశమై ఉండెను. కాబట్టి లోతు యొర్దాను ప్రాంతం అంతటి ఏర్పరచుకుని, అంటే యొర్దాన్ అంటే మరణం. ఆమేన్. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రాము కనానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ మనుషుల దృష్టిలో యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. గట్టిగా స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. అంటే లోతేమో సొదొమ గొమొర్రా పట్టణం కాడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ గుడారం వేశాడు. అబ్రాహాము ఎక్కడికి పోయాడు? కనాను పోయాడు. కనాను పాలు తేనెలు ప్రవహించే దేశం. ఓకేనా? మరి సొదొమ గొమొర్రా భయంకరమైన పాపిష్టి జనం ఉండేది ప్రాంతం. అక్కడ వాళ్ళకి వాయు వరుసలు ఉండవు. నీచమైన బ్రతికేటువంటి ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటది? 12వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఇప్పుడు మనం అబ్రాహాము సంతానమేనా? అనుమానముందా? మన అబ్రాహాము సంతానం. ఓకేనా? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు మనం. శరీర సంబంధమైన ఇజ్రాయేలు కాదు, కానీ అబ్రాహాముకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నాదే. చెప్పండి, అబ్రాహాము ఇచ్చిన ప్రతి వాగ్దానం నీదే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నేనేం చేస్తాను? ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. ఇప్పుడు నువ్వు నా నామాన్ని గొప్ప చేస్తున్నావు కాబట్టి నేను నీ నామాన్ని ఏం చేస్తా? గొప్ప చేస్తా. అది ఆశీర్వాదం. నువ్వు ప్రభుని హెచ్చిస్తే ప్రభు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నువ్వు ప్రభువును మహింపరిస్తే ప్రభు నిన్ను కూడా మహింపరుస్తాడు. ప్రజలందరూ ఎదుట నేనేం చేస్తాను? గొప్ప జనముగా. మోషేకు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తదుపరి మోషే తర్వాత వచ్చిన యెహోషువకు కూడా అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. అర్థమైందమ్మా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమంటాడు? నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా
ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఆయనతో సహవాసం చేయటం. ఓకేనా? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? తండ్రితో, దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? దేవుడు దీవించాడు. ఆమె ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, నెంబర్ 2 పర సంబంధమైన ఆశీర్వాదం. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, 2 పర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో ఈ 2 ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఆమె గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ 2 ఆశీర్వాదాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడే మనం దీవించబడతాం. ఆయనతో సహవాసం. ఆమె అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. ఆమె ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తే, నువ్వు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే, ఆమె అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? హెబ్రీ 13:8 ప్రకారం యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యెఫ్తా తన సంగతంతా యెహోవాకు వినిపించెను. ఆమేన్. ఎందుకు పనికిరానటువంటి యెఫ్తాని దేవుడి సన్నిధిలో ఆయన సంగతంతా వినిపిస్తే దేవుడు పనికిరాని వాళ్ళ దగ్గరే పనికొచ్చాడు చేశాడు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ప్రభు వెనక్కి తిరిగి నా వస్త్రాన్ని ముట్టుకుంది ఎవరని అడిగితే వెంటనే ఆమె గడగడ వణుకుతూ వచ్చి తన సంగతంతా యేసయ్యకి చెప్పిందంట. అప్పుడు ఆయన అన్నాడు, నా కుమారి, మై డాటర్, భయపడొద్దు. ఆమె నువ్వు భయపడొద్దు, సమాధానం గల దానిపై ఇంటికి వెళ్ళు, నీకు స్వస్థ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఏంటి నీ సంగతి చెప్పాలా? నీ సంగతి ఆయన వింటున్నాడు. 4 గంటలు 5 గంటలు 6 గంటలు వద్దు ప్రార్థన, 3 గంటలు ఈ రోజు. ఆమె 3 గంటల దేవుని సందులో నువ్వు ప్రార్థన చేసి నీకు ఏం కావాలో దేవుడిని అడుగు. ఇవ్వకపోతే అప్పుడు నన్నే అడుగు. చెప్తున్నా, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయటానికి మన దేవుడు శక్తిమంతుడు. కొట్టరీతిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఏమంటారు తెలుసా? భూమి యొక్క సమస్త వంశములో నీ ద్వారా ఆశీర్వదించబడును. నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను దీవించబడ్డాను. నేను అన్యజనుడిని, దేవుడు నన్ను కూడా పిలిచాడు. మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్ అయితే నేను పాస్టర్ అయినండి కాదు. మేము అన్యులో, యేసుప్రభు అంటే మాకు తెలియదు. ఒక సహోదరుడి ద్వారా యేసయ్యను గురించి తెలుసుకొని దైవ సేవకుల్ని వెంబడించి ఈ పరిచర్యలోకి వచ్చాను. ఆమె అబ్రహాం యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకొని ఈ పరిచర్యలోకి వచ్చాను. నన్ను దేవుడు దీవించి అన్యజనుల ఎదుట ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇప్పుడు నేను దీవించబడ్డాను. ఇప్పుడు నా పరిచర్యలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దీవించబడుతున్నారు. ఎంతమంది నా విశ్వాసాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని చూసి ఎంతమంది వెంబడిస్తున్నారో వాళ్ళందరూ వర్ధిల్లుతూనే ఉన్నారు. నేను ధైర్యంగా చెప్పగలను. ఆమె ఇప్పుడు ఆ వాగ్దానం నువ్వు చేతపట్టుకుని ప్రార్థన చేస్తే నీ ద్వారా ఈ ఊరు కదలదా?
రోజుకు 3 గంటలు చేస్తే ప్రెజెంట్ మినిస్ట్రీ అని జైలు పరిచర్య అని ఒకటి ఉంది. నసరావుపేటలో ఒక సంస్థ వాళ్ళు జైల్లో సువార్త సేవ చేయటం కొరకు 750 రూపాయలు ఇచ్చి నెలకి జైల్లో సువార్త చెప్పడానికి వెళ్ళమని చెప్పి నన్ను గురజాల సబ్ జైలుకి పంపించారు. వాళ్ళు నెలకి ఎంత ఇస్తారు? 750 రూపాయలు. సరే, ఒకసారి వెళ్ళా, ఖైదీలందరికీ సువార్త చెప్పారు. రెండోసారి కూడా వెళ్ళా, చెప్పారు. మూడోసారికి వాళ్ళు ఏమన్నారంటే పర్మిషన్ అడిగారు. పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? రాజమండ్రిలో జైలు డిఐజీ ఉంటాడు ఒక ఆయన దగ్గర తెచ్చుకోవాలి. ఆ సంస్థ వాళ్ళు తీసుకురాకపోతే వాళ్ళు ఇచ్చే 750కి మేము జైలుకి పోయి సువార్త చెప్పాం, ఒక్క 5 మారు మనిషి పొందినట్టు వాడి సాక్ష్యం రాసి రిపోర్ట్ ఇవ్వాలి. మరి జైలు రాని ఇట్లా మరి ఏం రాయాలా? దొంగ రిపోర్ట్ రాయాలా? దొంగ రిపోర్ట్ రాయటానికి దేవుడు ఊరుకోట్లే. కొన్నాళ్ళు దొంగ రిపోర్ట్లు రాశాం, 3-4 నెలలు రాసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ 750 రూపాయలు మనకి ఎందుకు లేనిపోయింది. ఇంకోటి, అడిగి పోయిన తర్వాత ఉదయం 11ంటికి పోతే వాడు ఇచ్చే 750 రూపాయల కోసం 4 గంటల దాకా కూర్చోవాలాడ. నేను అప్పుడు పక్కన ఉన్న సహోదరులతో అన్నా, ఎన్నింటికి వచ్చారా మనం అన్న? 11ంటికి వచ్చామన్నా. 11 నుంచి 4 గంటలు. ఎన్ని గంటలు? ఈ లోపల ఇంచుమించు 4-5 గంటలు అవుతుందా? ఈ 4-5 గంటలు దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు ఈడంట డబ్బులు మనకి? దేవుడు ఈడా అని జై హింద్ చెప్పాను. నేను రాను, పర్మిషన్ ఇస్తే పోయి సువార్త చెప్పి మారితే రిపోర్ట్ రాసి వచ్చిస్తారు. తప్పుడు వ్యవహారాలు చేసి నా వల్ల కాదు బాబు అని చెప్పి వాళ్ళకు వందనాలు చెప్పి నేను వచ్చేసాను. చాలాసార్లు బతిలాడారు, నువ్వు ఉంటే బాగుంటుంది బాబు, నువ్వు ఉండని చెప్పి. ఆ కోఆర్డినేటర్ గారు ఆయన మంచి, నాకు బాగా పరిచయం. ఆయన భార్య పరిచయం నాకు. భార్య అంటదే సోమరాజు రావట్లేదంటగా, నువ్వేమన్నా అన్నమైందని ఆయన తిట్టిందంట. నేనేమనలేదు ఆ పిల్లగాడిని, ఎందుకు రావట్లేదు నాకేం తెలుసు అంటాడు. ఆయన అంటాడు, అయ్యా అక్క కనపడ్డప్పుడు నన్ను తిడుతుందయ్యా, నువ్వు కనపట్టలేదని చెప్పేసి అంటాడు. చనిపోయాడు ఈ మధ్యకాలంలో. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? అన్నాను, నేను రానులేన్న వందనాలు, నా ప్లేస్ని ఒకటి పెట్టుకోండి అన్న. అర్థమవుతుందండి? 4-5 గంటలు వాడి కాడ పడిగాపులు కాసే బదులు 750 రూపాయల కోసం నేను చెప్పా, ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఇస్తాడు. దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత దేవుడు నన్ను దీవించాడు. అర్థమవుతుందండి మీకు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు సమస్తము దేవుడిస్తాడు. నువ్వేం చేయాలా? నీతిని, రాజ్యాన్ని వెతుకంతే నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు. అబ్రాహాంకి ఇచ్చాడా? అబ్రాహాంతో సహవాసం చేసి లోతుకి ఇచ్చాడా? లోతు లోకంతో సహవాసం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. శపించబడిన సంతానానికి లోతు వారసుడైతే, అబ్రహాము ఆశీర్వదించబడిన సంతానానికి వారసుడయ్యా. నువ్వు ఎవరికి వారసుడైతావు? శపించబడిన సంతానానికి వారసుడిపై ఉంటావా? అబ్రహాము లాగా ఆశీర్వదించబడిన ప్రాంతంలో నువ్వు వారసుడు ఉంటావు. తెలుసుకోవాలి. యేసయ్యతో సహవాసం చేస్తావా? లోకంతో సహవాసం చేస్తావా? పరిశుద్ధులతో సహవాసం చేస్తావా? లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తావా? వేరైపోవాలండి. తెలుసులో లోకము నుండి వేరై పరిశుద్ధుల సహవాసంలోనికి రావాలి. తెలుసులో అప్పుడు దీవిస్తాడండి. దీవెన ఊరికే రాదు. దీవెన ఊరికే రాదు. అబ్రహాం బయలుదేరి 12వ అధ్యాయంలో బయలుదేరితే 13వ అధ్యాయంలో
13వ అధ్యాయానికి వచ్చేసరికి 2 సార్లు బలిపీఠాలు కట్టాడు. విరిగి నలిగిన హృదయముతో విరిగి అప్పుడు అబ్రహం బలిపీఠం కట్టాడు. ఇప్పుడు విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం. ఇప్పుడు నువ్వు ఎక్కడ మోకరిస్తే అదే బలిపీఠం, అదే బలిపీఠం. మోకరించి ప్రార్థన చేయి. భూ సంబంధంగా దీవించబడతావు, పర సంబంధంగా దీవించబడతావు. అస్సలు నీకు కొదువే ఉండదు. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఎక్కడ చెక్కున్నాడు? ప్రార్థన చేద్దాం మా సంఘం. ఆడాడైతే చూడవని ఆ చేతులు చెక్కున్నాయి రోజు చూడటానికి. ఆ చేతితో వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది అమ్మ. ప్రార్థన చేయటం అటు చేస్తుంది. ఆడాడైతే చూడవని ప్రభువా ప్రభువా ఆ చేతులు చెక్కున్నాయి నన్ను. ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ చెక్కున్నాడు ఆయన? అరచేతులు. ఆయన అరచేతులు నిన్ను చెక్కున్నాడు, రోజు నేను చూస్తున్నాడు. ఓకేనా? నువ్వు చూస్తున్నావు ఆయన్ని, మరి ఎట్లా దీవిస్తాడు? పాట ఏముందిలేండి, అవసరం వాళ్ళు పాట రాశారు పాడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడు పాట. అట్లా ఉంటేనే పాడు, లేకపోతే పాడదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళు రాశారంటే పాడుతున్నాం, పాటేగా. పాటకు తగినటువంటి జీవితం ఉండదా? ఉండదా? ప్రైజ్ ది లార్డ్. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడద్దా? నేను గురించి ప్రజలు చెప్పుకోవాలా? పలానా ఆయన పరిచర్యలు, పలానా సేవకుల పరిచర్యలు నేను మారాను, పలానా సిస్టర్ వాక్యం చెప్పింది నేను మారాను, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను. ఏల నిర్లక్ష్యము లేచిరారమ్ము క్రైస్తవా. ఏ నిర్లక్ష్యం? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా మెరగాలికి పోతాను, ఇంక నీ జీవితం అంతా మెరగాలి కోసుకుంటాను. చెప్తున్నా నేను. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోక సంబంధమైన పనులకెళ్ళు, నీ బ్రతకంతా చేయటమే. కానీ ప్రభు పని చేయి, దేవుడిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఈ నెత్తితో పలకలు మోసానండి, పలకలు మోసే ఇరుకుపాలెంలో రాళ్ల మిల్లు ఒకటి ఉంది. వింటున్నారా? సాక్ష్యం ఎవరో చెప్పినా, పల్లెలో చర్చి వెనకాల సాంబయ్య అని ఒక ఆయన యాదవులు ఆయన ఉంటాడు, ఆయన పేరు సాంబయ్య ఏదో ఉంది. ఆయన నేను సైకిల్ వేసుకొని పోయి నెత్తి మీద పలకలు రాళ్ళు మోసాం రాత్రి నైట్ డ్యూటీలు. నేను చెయ్యని పనులేదు తెలుసా. ఆ పనుల నుంచి ఈ పనులు తీసుకొచ్చాడు. చివరికి లారీ క్లియర్గా కూడా పోయా, కోతలకు పోయా, నాట్లకు పోయా, కలుపులకు పోయా. పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడికాయల సీజన్కి వెళ్ళా. ఏదైనా పాస్టర్ గారు ఏం చేయడం పని, బొచ్చులు మోయటానికి కూడా పోయా, మాలు కూడా కలిపా. నన్ను దేవుడు అయ్యే కలిపితో కూర్చోబెట్టలే. నీ ప్రణాళిక ఎన్నడైనా అవన్నీ తలుచుకుంటుంటే ఏడిపోతుంటుంది ఒకసారి. స్తుతి ఆరాధన ఒకటి పాటగా లేదు, ఏడుతూ అక్కడ వస్తాడు పైన ఏడుతూ. నాకు వచ్చేది కదా, నీకు వచ్చేది కదా. రైస్లో హలో అవన్నీ తలుచుకొని, ప్రభువా గ్లూకోజ్ ఫ్యాక్టరీ కొత్త కడుతుంటే రెండు ఫ్యాక్టరీలు. ఆ టైంలో అక్కడ సెక్యూరిటీ గార్డే చేశాను. నేను అక్కడ సెక్యూరిటీ గార్డు చేస్తున్నప్పుడే దేవుడు నన్ను దర్శించాడు. దేవునికి ఏదో ప్రభువా రాత్రి కొట్టుపోతాను, అందరూ హాయిగా నిద్రపోతుంటే నాకేందో ఈ కర్మ ప్రార్థన చేసుకున్నాను. చూశాడు దేవుడు.
నా స్థితిని చూశాడు దేవుడు, నీ స్థితిని కూడా చూడాలి. చూస్తే దీవిస్తాడు. చూసేటట్లుగా నువ్వు ఉండాలి. చూసేటట్లుగా బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. మంటుందా లోపల ఏముండాలా? మంటలేదనుకో ఇంక జీవితకాలం ఏం చేయాలా? ఇక్కడ ప్రతి చోట చెప్తాను నేను ఈ వాక్యం. నీ జీవితకాలం అంతా మెరగలు కోసుకుని, నీ జీవితకాలం అంతా బచ్చులు పంచుకుని, నీ జీవితకాలం అంతా ఎప్పుడునో మారేది. భక్తుడు హబక్కూకు భక్తుడు రాశాడు, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచయ్యా. సంవత్సరానికి ఏం కావాలా? ఎదగాలయ్యా, దీవించబడాలయ్యా. ఏది పోయిన సంవత్సరం ఇంతే, పోయిన సంవత్సరం సన్న బియ్యమే వండుకుంటున్నాం, ఈ సంవత్సరం కూడా సన్న బియ్యం వండుకుంటున్నాం. అదే జగన్ బాబు సన్న బియ్యం ఎత్తురంటగా, సరే ఏ బియ్యం ఎత్తురంటుంది? అదే దేవునికి స్తోత్రం అమ్మా. అదే సరే ఏ రేషన్ బియ్యమే, ఏ బియ్యం? పోయిన సంవత్సరం అదే తిన్నాం, ఇప్పుడు అదే తింటున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు బీపీడి తింటే నెక్స్ట్ ఇయర్ ఏం తినాలా? ఎప్పుడన్నా ఒకసారి బాస్మతి అనేది తినద్దు? ప్రైజ్ ది లార్డ్. ఏంటి దీవెన రావద్దా? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచి. ఆమేన్. ఎప్పుడు తెలియజేస్తాడు, ఎప్పుడు దీవిస్తాడంటే బలిపీఠం కట్టాల. అక్కడే అబ్రాహం వచ్చింది. అబ్రాహం దేవుడు కదా మన దేవుడు, ఇస్సాకు దేవుడు కదా మన దేవుడు. అబ్రాహం దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, యాకోబు 12 గోత్రాలను దీవించాడు. ఇప్పుడు ఆ గోత్రాల్లోంచి వచ్చిన మనల్ని కూడా దీవిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తే. ఎప్పుడో దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచుంటాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన నీతో నా జీవితం ఏడవటమే. మెరగా రత్త కళ్ళల్లో పెట్టుకుందట. ఒకటే ఏడుపు, సంతోషం, ఏడుపు. నీతో నా అనుబంధం మాధుర్యమే. అనుబంధం ఉంటే కదా మాధుర్యం అంటానికి. మనకు ఆల్తా వెళ్తా అనుబంధం. మా అమ్మ నేను బో అనుబంధం, మా నాన్న నేను బో అనుబంధం. ప్రైజ్ ది లార్డ్. మా అక్క నేను బో అనుబంధం. వీళ్ళతో వాళ్ళతో అనుబంధాలు ఉన్నాయి కానీ యేసయ్యతో అనుబంధం లేదా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. అబ్రాహాం ఆయనతో సహవాసం చేశాడు. అబ్రాహాంతో సహవాసం చేసేంత కాలంలో దీవించబడ్డాడు. లోతు ఎప్పుడైతే అబ్రాహాం నుంచి వేరైపోయాడో నాశనానికి వెళ్ళిపోయాడు. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. మీకు తెలుసా కథ? దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబాలు స్థిరపరచబడాలి. ఆమేన్. మన కుటుంబాలు వర్ధిల్లాలా, మన కుటుంబాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలా. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు నుంచి చేస్తారా? దేవునికి స్తోత్రం. చేద్దాం తీర్మానం మరి. ఆయనతో సహవాసం, ఆయనతో అనుబంధం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో బలిపీఠం కట్టి ప్రతిరోజు కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరము తలలో ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ఒక తీర్మానం చేద్దాం. ప్రైజ్ జీసస్, 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 జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేద్దాం ప్రభు సన్నిధిలో. నీ సహవాసం ఎవరితో ఉంది? లోకస్తులతోట, పేకాటోళ్ళతోట, తాగుబోతులతోట, వ్యభిచారులతోట, దొంగలతోట? యేసయ్యతో నీకు సహవాసం ఉందా? లోకంతో సహవాసం ఉందా? లోకంతో సహవాసం చేసిన లోతు నాశనం అయిపోయాడు. ప్రభువుతో సహవాసం చేసిన అబ్రహాము చరిత్రలో ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తే దీవించబడతావు. ఆయనతో సహవాసం చేస్తే వర్ధిల్లుతావు. ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అందుకే అంటాడు, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడు. విశ్వసిద్దాం, నమ్ముదాం. షో భక్తి పక్కన పెడదాం. షో దేవునికి పనికిరాదు. ఈ లోకపు నటన గతించుచున్నదని వాక్యం చెప్తా ఉంది. నమ్ముదాం, నమ్ముదాం, నమ్ముదాం. సారేపోతే విధవరాలైన దేవుడు కరువు కాలంలో పోషించాడు. అబ్రహామును పోషించాడు. మన పితరులందరినీ పోషించాడు. ఆయన పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఏలియాకు కాకుల ద్వారా పోషించిన దేవుడు సింహపు పిల్లలైనా లేమి గలవలంటేమో గాని నా పిల్లలకు లేమి ఉండదని సెలవిచ్చిన దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినా వాటిని ప్రభు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వస్త్రాల గురించి, తిండిని గురించి ఆలోచించొద్దు. మీకు అవన్నీ కావాలని మీ తండ్రికి తెలియను. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణతలోకి రావాలి. మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు సమస్తము నీకు అనుగ్రహించబడతాయని సెలవిచ్చిన దేవుడు పగటి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యానికి లోబడదాం. వాక్య సత్యములో నిలిచి ఉందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఈ పగటి కాల సమయంలో కొప్పరం గ్రామంలో మీ ప్రియబిడ్డలతో కలిసి ఇచ్చిన సంఘముగా నాయన చిన్న మందిగా కూడి పాటలలో, స్తుతి ఆరాధనలు, వాక్య ధ్యానములో, ప్రార్థనలో మీరు మాతో ఉండి ఆ ప్రార్థనలు ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు. ఎంతమంది వర్తమానం విని ఒక తీర్మానం చేసుకుంటున్నారు? ప్రతి తీర్మానాన్ని బలపరచండి. నీ వైపు మేము చూచేవారుగా ఉంటాను సహాయం దయచేయండి. నీ నీతిని, రాజ్యంను వెతికేవారుగా మేము ఉంటాను సహాయం దయచేయండి. ఈ కార్యాలు మా జీవితాల్లో నూతనపరచండి. సంవత్సరం జరుగుచుండగా మా జీవితాలు వర్ధిల్లాలయ్యా. సంవత్సరం జరుగుచుండగా మేము ఉన్నత స్థితికి రావాలయ్యా. మేము ఉన్నత స్థితికి రాలేదంటే మేము నీ పని చేయట్లేదయ్యా, ప్రార్థన చేయట్లేదు. దయతో క్షమించిన ఆయన ఈ దినం నుంచి కొన్ని గంటలు నీ సందులో ప్రార్థన చేయటానికి, నీతో మేము సహవాసం చేయటానికి. ఇదిగో మా పితరుడు యోహాను అన్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మతో కూడా ఉందంటున్నాడు ఆయన. ప్రభు నిజంగా నీతో సహవాసం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. నేను అబ్రహామును ఎంత ఆశీర్వదించావయ్యా. అబ్రహాం విస్తారమైన ఆశీర్వాదం చేత గొప్ప ధనవంతులు 300 మంది పని వాళ్లే ఉన్నారు. ప్రభువా అయ్యా, నువ్వు ఏదైనా చేయుటకు సమర్థుడు నాయన. నీ బిడ్డల పక్షమున మీరు కార్యములు జరిగించే దేవుడవు గనక ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాం, ప్రభువా నిన్ను హెచ్చిస్తున్నాం నాయన. ఈ పగటి కాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం చూస్తున్నారు నాయన, వింటున్నారు నాయన. లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరూ దీవించి, తీర్మానం చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి భద్రపరచుమని, నీ కార్యాలు నూతనపరచుమని, తరలివచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచుమని, నీ కార్యాలు నూతనపరచుమని ప్రభు ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో తల వంచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని
నీ కార్యాలు నూతనపరచు. మరొకసారి తల్ల వచ్చిన బిడ్డలందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటాం. ఇతబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్లుగా కృప దయచేయండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తరలి వచ్చిన ప్రతి బిడ్డకు, సంఘం అంతటికి, పరిచర్యకు తోడయుండి గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతవరకు యేసే కృపలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికి ఎలుగునంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు నామములో మీ అందరికి వందనాలు. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానాలు షేర్ చేయండి. తద్వారా అనేక మంది మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు వర్తమానాలు చూసి దీవించబడతారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.